విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో అపచారం జరిగింది. దుర్గమ్మ పూజలో ఉపయోగించే పాలలో పురుగు రావడం కలకలం రేపింది. శ్రీ చక్ర అర్చనకు ఆవు పాలు వాడాల్సి ఉండగా టెట్రాబిక్ పాలు పంపడంపై అర్చకులు అభ్యంతరం తెలిపారు. ఆలయ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. దీంతో అరగంట తరువాత సిబ్బంది గోవు పాలు తీసుకొచ్చారు. అరగంట సేపు అర్చన నిలిచిపోయింది. ఈ ఘటనపై ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఈవో సీనానాయక్ సమీక్ష చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో అపచారం జరిగింది. దుర్గమ్మ పూజలో ఉపయోగించే పాలలో పురుగు రావడం ఇప్పుడు కలకలం రేపింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వరుస అపచార సంఘటనలు జరుగుతున్నాయి. వరుస ఘటనలతోటి భక్తుల్లో ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 15 రోజుల వ్యవధిలో 3 సంఘటనలు చోటు చేసుకోవడము, అదే ఈ రోజే కేవలం నిన్న ఈ రోజు ఏదైతే ఒక శ్రీచక్రార్చనకు సంబంధించినటువంటి పాలలో పురుగు రావడంతో ఆలయ అర్చకులు పురుగుని గుర్తించి కొద్దిసేపు అర్చనను నిలిపివేయడం జరిగింది. అర్చనను నిలిపివేసి తాజా గోవు పాలను తీసుకువచ్చి మళ్ళీ అర్చన స్టార్ట్ చేశారు. అయితే అమ్మవారి పూజల్లో తాజా గోవు పాలు వాడాల్సిన దాంట్లో టెట్రాబిక్ పాలు వినియోగించడం పైన కూడా అర్చకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలయ వాట్సాప్ గ్రూప్ లో ఆవు పాలు పంపాలని మెసేజ్ చేయడంతో వెంటనే ఆ ఆవు పాలను తీసుకొచ్చే వరకు కూడా అరగంట సేపు కూడా అర్చన నిలిచిపోయింది. అయితే అర్చన నిలిచిపోవడంతో భక్తులు కొంత అయోమయంలో పడ్డారు. పాలు వచ్చిన తర్వాత శ్రీచక్ర అర్చనను తిరిగి కొనసాగించడం జరిగింది. అయితే ఇదే సమయంలో నిన్న మధ్యాహ్నం మహామండపంలో కేక్ కటింగ్ చేసే ప్రయత్నం చేయడం అనేది మరొక వివాదానికి దారితీసింది. ఇక ఈ కాసేపటి క్రితం భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్న సమయంలో భక్తులకి కరెంట్ షాక్ కొట్టడంతో పవర్ ని నిలిపివేయడం జరిగింది. ఒక్కసారిగా ఆలయ అధికారులు అప్రమత్తమయ్యి కరెంట్ ని మెయిన్ ఆఫ్ చేసి అక్కడ తర్వాత ప్రసాద వితరణని కంటిన్యూ చేయడం జరిగింది. వరుసగా అధికారుల నిర్లక్ష్యం ఆ దుర్గగుడి పైన కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. భక్తులలో ఆందోళన కలిగించడమే కాదు, వరుస వివాదాలు, అటు ఆలయ ఈవో చైర్మన్ ఇద్దరు కూడా ఉన్నప్పటికీ ఇటువంటివి తరచుగా ఏదైతే జరగడంతో పూర్తిగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఆలయంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ప్రత్యేక శ్రీచక్రార్చన చేసే సమయంలో కూడా ఆవు పాలు వినియోగించకుండా టెట్రా ప్యాక్లు ఎందుకు వాడుతున్నారు అనే విషయంలో కూడా కొంత ఆలయ ఈవో చైర్మన్ కూడా ఈ సంఘటనకు సంబంధించినటువంటి విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే వాట్సాప్ గ్రూప్ లో ఇచ్చినటువంటి సందేశం వల్ల దీనికి సంబంధించినటువంటి వారి పట్ల భక్తులు అలాగే ధార్మిక సంస్థలు రెండు కూడా ఈ విషయం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సుధా, రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.